గత కొంతకాలం నుండి కూటమిలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మధ్య సఖ్యత లేదని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ అయితే సాగుతున్న విషయాన్ని మనం గమనిస్తూనే ఉన్నాం. పవన్ కళ్యాణ్ గత 15 రోజులుగా ప్రభుత్వ కార్యక్రమాలకు దూరంగా ఉన్నాడు. ఆయన శాఖలకు సంబంధించిన పెండింగ్ ఫైల్స్ వేల సంఖ్యలో మంగళగిరి క్యాంప్ ఆఫీస్లో పడున్నాయి. అసలేం జరుగుతోంది? బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. పవన్ కళ్యాణ్ అకస్మాత్తుగా ఎందుకు ఇంత సైలెంట్ అయిపోయాడు? నారా లోకేష్ ని డిప్యూటీ సీఎం చేయాలనే డిమాండ్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో, నాయకుల్లో బలంగా రావటం, ఆ డిమాండ్ ఇరు పార్టీల అధిష్టానం వరకు చేరటం, అటు చంద్రబాబు ఇటు పవన్ కళ్యాణ్ ఇద్దరూ కూడా ఈ అంశం గురించి చర్చ ఆపాలి అనే ఆదేశాలు జారీ అవ్వటం వంటి ఘటనలు జరిగాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 8 నెలల్లోనే పదవుల గురించి ఇలాంటి చర్చలు రావటం దురదృష్టకరం అంటూ ఇరు పార్టీల శ్రేయోభిలాషులు బాధపడ్డారు. త్వరలోనే కడపలో తెలుగుదేశం పార్టీ ప్లీనరీ సమావేశాలు జరగనున్నాయి. ఆ సమావేశాల్లో నారా లోకేష్కి పార్టీ పగ్గాలు అప్పజెప్పే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా మంత్రిగా కూడా ఆయన ప్రమోట్ కానున్నాడు. ఒకవేళ అదే జరిగితే కూటమి నుండి తప్పుకుంటాను అనే సంకేతాలు పవన్ కళ్యాణ్ మౌనం ద్వారా తెలుగుదేశం పార్టీకి పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారా? అందుకే పవన్ కళ్యాణ్ చంద్రబాబుకి కనీసం ఫోన్ కాల్లో కూడా అందుబాటులోకి రావటం లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాకుండా వచ్చే నెల 14వ తారీఖున పిఠాపురంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం జరగనుంది. ఈ సమావేశం కని విని ఎరుగని రీతిలో ప్లాన్ చేస్తున్నారు. రాష్ట్రం నలుమూలల నుండి సుమారుగా 3 లక్షల మంది ఈ సభకు హాజరు కాబోతున్నారని టాక్. అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్ భవిష్యత్తు రాజకీయ అడుగులపై కీలక కార్యకర్తలకు, పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేయబోతున్నారు. అందులో భాగంగా ఆయన కూటమికి వ్యతిరేకంగా ఏదైనా బలమైన నిర్ణయం తీసుకోబోతున్నాడా? లేదా తెలుగుదేశం పార్టీ హద్దులు దాటి ప్రవర్తిస్తే ఎంతకైనా తెగిస్తామనే సంకేతం ఇవ్వబోతున్నాడా? అసలు ఏం జరగబోతోంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారిన అంశం. కానీ ఏదో ఒక సంచలన ప్రకటన మాత్రం పవన్ కళ్యాణ్ చేయబోతున్నాడని రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతున్న చర్చ. అదే కనుక జరిగితే వైసీపీ పార్టీ శ్రేణులు పండుగ చేసుకోవచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్, చంద్రబాబు విడిపోతే వాళ్ళిద్దరికీ ఒంటరిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత బలం లేదు అనేది వాస్తవం. మరేం చేయబోతున్నారో చూడాలి.